బీసీ రిజర్వేషన్లపై ఆఖరి పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు సహా అధికార పక్షం మొత్తం హస్తనికి వెళ్లింది. కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచడం కోసం బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ గర్జన పేరిట ధర్నా చేయనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి కోసం అన్ని అస్త్రాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. తర్వాత ఆర్డినెన్స్ సిద్ధం చేసి గవర్నర్ కు పంపించారు. ఆ రెండు కూడా ఢిల్లీలోనే పెండింగ్ లో ఉండటంతో ఇక అక్కడే తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఢిల్లీ వేదికగా వాయిస్ బలంగా వినిపించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ అఖిల పోరుకు సీఎం రేవంత్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనున్నారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇప్పటికే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై గళం వినిపించేందుకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు తెలంగాణ ఎంపీలు 2 రోజులుగా పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని సైతం ఇచ్చారు. అక్కడ చర్చతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రేవంత్ వ్యూహం. ఇక ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. బీసీ గర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు జాతీయ నేతలు బీసీల ధర్నాకు హాజరు కానున్నారు. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ల పెంపుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. పార్లమెంట్ లో కూడా మేము మకర్ ద్వార్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళి కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్ల కూడా చర్చ చేయాలని, కానీ స్పీకర్ హౌస్ ని అడ్జర్న్ చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని రేపు 200 చిల్లర ఎంపీలు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా మల్లు రవి గారు రాసినటువంటి ఉత్తరాన్ని ప్రతి మనిషికి వాళ్ళ డెస్క్ మీద పోయి ప్రత్యేకంగా మా ఎంపీలందరం ఇచ్చినాము. వాళ్ళందరినీ కూడా రేపు జంతర్ మంతర్కి ఆహ్వానించినాము. ఈ 42% తెలంగాణ రిజర్వేషన్స్ని, ఓబీసీ రిజర్వేషన్స్కి మద్దతు పలకాలని. ఎల్లుండి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి అపాయింట్మెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నాం. ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆమె దగ్గరికి వెళ్ళి విన్నపించుకోదలుచుకున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేసినటువంటి ఈ యొక్క కులగణనను ఆమోదించవలసిందిగా కోరుకుంటాం. ఆగస్టు 7న రాహుల్ గాంధీతో వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. పెండింగ్ లో ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి బిల్లు ఆమోదం కోసం సహకరించాలని కోరనున్నారు. అయితే జంతర్ మంతర్ ధర్నాతో రేవంత్ రెడ్డి రాజకీయంగా బీసీ సామాజిక వర్గాలకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు దాన్ని సాధించేందుకు హస్తిన వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. మరి రేవంత్ ఢిల్లీ గల్లీలో చేసే బీసీ రిజర్వేషన్ గర్జన ఏ మేరకు ఫలిస్తుందో, అది రాష్ట్ర రాజకీయాలను ఎటువైపు తీసుకెడుతుందో చూడాలి.